పిల్లలు మాత్రం తీసుకురావు. మన మీటింగుల్లో బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇస్తాం, మన భార్యను మాత్రం మీటింగ్కి తీసుకెళ్ళాం. మన పిల్లలకి అసలు వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యం. కానీ ఒక్క భావనమూర్తి గారు చాలా మంది చేస్తుంటే ఆయన స్ఫూర్తి కుటుంబంలో ప్రతి ఒక్కరికి నిజంగా అంబేద్కర్ ఇజం అనేటువంటి బీజాన్ని నాటి కుటుంబం మొత్తం అంబేద్కరిజం వైపు బుద్ధిజం వైపు నడిపించి ఇది అని ఆదర్శంగా నిలిచినటువంటి ఆదర్శ దంపతులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కీర్తిశేషులైనటువంటి ఆచార్య పావనమూర్తి. మహానుభావుడు ఎవరు? అంబేద్కరిజానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి ఆయన చేసినటువంటి సేవల్ని మనం శ్లాఘిస్తున్నట్టు నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అంబేద్కరేట్స్ని కొంతమందిని అయితే చూసాం, కొంతమందిని అయితే విన్నాం, కొంతమందిని అయితే పుస్తకాల్లో చదివాం. కానీ విశాఖపట్టణ పల్లె ప్రాంతాల్లో అంబేద్కరిజం అంటే ఏమిటి, అంబేద్కర్ ఉద్యమం నేర్పినటువంటి మహానుభావుడు కృష్ణ మన పాల్ చెప్పాడు. ఎందుకంటే ట్రైనర్ నేనంతా నాట్ ఓన్లీ ట్రైనర్, ఈజ్ ఎ మోటివేటర్, ఈజ్ ఎ విప్లవకారుడు. విప్లవ స్వభావాలు మనలో ఎవరికైతే పుట్టుకొస్తాయో వారే నాయకులు అవుతారు. మేమందరం పెద్ద పెద్ద సర్వీసులు చేయొచ్చు, మేమందరం గవర్నమెంట్ సర్వీస్లో కొన్ని వేల మందికి సహాయం చేయొచ్చు, అయినా మేము విప్లవకారులు కాలేము. ఎవరైతే ఉద్యమ విప్లవాన్ని వారి హృదయాల్లో పురిపొల్చుకుని ఒక అనాదిగా ఈ యొక్క వివక్షకు గురవుతున్నటువంటి దళిత జాతులను కానీ మహిళల మీద పోరాటం చేసిన మహానుభావులు అందరూ కూడా ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ విప్లవకారులే. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి పావనమూర్తి గారి యొక్క సిద్ధాంతం నాకు నిజంగా మనసుకి ఎంత హత్తుకుంటుందంటే, మేమందరం మాటలు చెప్పాము, ఏదో ఉద్యోగం ఇచ్చా కానీ లేకపోతే ఎమ్మెల్యేగా కానీ ఉన్న దాంట్లో కొంత చేసుకుంటూ వచ్చాము. కానీ తన సర్వస్వాన్ని, తన జీవితాన్ని, తన యొక్క నిజమైనటువంటి అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ జీవన విధానాన్ని ఆయన కంప్లీట్గా అర్థం చేసుకుని వాడు చెప్పాడు, పాల్ చెప్పాడు, ఏం చెప్పాడు, ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే రామ్జీ, భీమరావు, ప్రజ్ఞ ఇలాంటి పేర్లన్నీ కూడా. అదేవిధంగా కుటుంబ సభ్యులకి, తర్వాత స్వర్గీయ పావనమూర్తి గారి యొక్క అనుచరులకి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ ఉన్నా. జస్ట్ నాకు 2 నిమిషాలు మాట్లాడతాను. పావనమూర్తి గారితో నాకు ఒకే ఒక పరిచయం ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్ఎల్బి జాయిన్ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఒకసారి, అంటే అమలాపురం నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి సార్ని కలుద్దామని చెప్పేసి అన్నారు. అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంబేద్కర్ కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలు కానీ తప్పనిసరిగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా కోనసీమ ప్రాంతం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి అంబేద్కర్ కోసం కొంత అవగాహన ఉంటుంది కాబట్టి
ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. ఆయనతో ఒక హాఫ్ అన్ అవర్ మేము కూర్చోవడం జరిగింది. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకోవడం జరిగింది, స్ఫూర్తిని పొందడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏంటి అంటే ఈ యాక్చువల్గా విద్య అనేటువంటిది, విద్య అంటే మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఇటువంటిది కాదు. విద్య అంటే మనకు సంబంధించినటువంటి విజ్ఞానం అనేటువంటిది ఒక తరం నుంచి మరో తరానికి రావడం అనేటువంటిది చాలా అవసరం ఉంది. ఈ రోజున ఈ ప్రాంతంలో ఇంతమంది గుమిగూడారు, ఇంతమంది ఆయన యొక్క స్ఫూర్తితో నాకు తెలిసి చాలామందికి ఇన్విటేషన్ ఉండదు, స్వచ్ఛందంగా తెలుసుకునే వచ్చారు. నాకు కూడా ఇన్విటేషన్ ఏమీ లేదు. నేనేదో బందోబస్తు డ్యూటీకి వైజాగ్ వచ్చాను. వైజాగ్ వస్తే నాకు ఈ విషయం తెలిసి నేను స్వచ్ఛందంగా నేనే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే అది ఖచ్చితంగా పావనమూర్తి గారు ఇక్కడ అంబేద్కరిజానికి నాటినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ విధంగా అంబేద్కర్ రైట్లుగా తయారయ్యి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఈ రోజున మన గ్రామాల్లో బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తి తగ్గుతూ ఉంది, ఆయన యొక్క చైతన్యం తగ్గుతూ ఉన్నది. ఎందుకు అంటే అది మనం తర్వాత తరానికి అందించడంలో విఫలమవుతున్నామేమని చెప్పేసి ఇది మనందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాబాసాహెబ్ స్ఫూర్తి ఉన్నది అంటే, అంత చైతన్యం ఉన్నది అంటే ప్రధానమైనటువంటి కారణం అక్కడ బివి రామయ్య గారు అందించినటువంటి స్ఫూర్తి, ఆయన అంబేద్కరిజానికి ఆయన చేసినటువంటి సేవ. అదేవిధంగా ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి ఉన్నదంటే అది పావనమూర్తి గారి యొక్క కృషి అని ప్రతి ఒక్కరూ కూడా మనందరం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో బాబాసాహెబ్ స్ఫూర్తిని అంబేద్కర్ యువజన సంఘం ద్వారా వ్యాప్తి చేసినటువంటి అని అన్నారు. అలాగే అన్నారు. రామనగర్లో అద్దీంట్లో ఉండేవారు, అక్కడికి వెళ్ళారు. ఇక్కడ నన్ను కదిలించిన అంశం, ఆయన లింక్ చేసిన అంశం అక్కడే ఉంది. ఆ రోజే ఆ డాబా పైన మీటింగ్లు పెడుతుండేవారు పావనమూర్తి గారు. ఆ ఇంటి యజమాని ఈ పావనమూర్తి నా ఇంట్లో ఇలాంటి మీటింగ్లు పెట్టేస్తున్నాడు పైనని ఆ మెట్లకు అడ్డంగా గోడ కట్టారు. ఆయన ఏర్పరిచిన సైన్యం ఉంది, ఇందాక గుర్తు చేశారు, భీమింగ్ గారు. ఆ సైన్యం ఉంది అక్కడ. ఒరే ఇలా కట్టాడు, ఏం చేస్తారు? ఏముంది, అది లేకుండా చేస్తాను. పలుగు లేదు, పాల లేదు, ఏమి లేదు. వాళ్ళ చేతులే పలుగులు, వాళ్ళ కాళ్ళే అన్నీ ముక్కలు తునాతునకలైపోయింది. చాలా ఆ సంఘటన నాలో బలంగా నాటుకుపోయింది. సరే, పైన మీటింగ్లు పరిచయం చేశారు రామారావు గారు నన్ను. మా మామయ్య కూడా వచ్చారు. కూడా పరిచయం చేసినప్పుడు అప్పుడు కొత్తూరు జగన్నాథపురంలో ఇన్సిడెంట్ జరిగింది కదా, మీ అందరికీ తెలుసు. నువ్వు పలానా చోట నుంచి వచ్చావు కదా, కొత్తూరు జగన్నాథపురం కేసు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పారు వివరాలు. ఇందాక ఒక మిత్రుడు అన్నాడు కదా, ప్రశ్నలు వేస్తాడు అని చెప్పడం జరిగింది. ఎందుకు వచ్చావన్నా, ఎందుకని చెప్పారు. సరే, ఇంకేమేమి సంఘటనలు నేను ఎత్తుకోవడం వెళ్ళిపోయాను. సీట్లు నమ్మకం సీట్ లేదు, ఇంటికి వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళడానికి ఉత్తరం రాశాను. అప్పుడు కార్డులు ఉండేవి కదా, కార్డు రాశాను. నేను విశాఖపట్నంలో ఎలా అయినా ఉండాలి, పావనమూర్తి గారి శిష్యులకులో బ్రతకాలి. నేను డిగ్రీ చదువుకున్నానని అనుకోకు, రాళ్ళు కొట్టే కూలీగానైనా బ్రతికి ఆయన శిష్యరకం చేయాలని రాశాను. ఆయన నవ్వుతూ ఉత్తరం రాశాడు, అలాంటిది ఏం అక్కర్లేదు అని. షిప్ యార్డ్లో కమర్షియల్ ట్రేడ్ అప్రెంటిస్ పడింది. బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీలో అక్కడ నేను ఎగ్జామ్కి హాజరయ్యాను. ఆ తర్వాత అలాగా ఇండస్ట్రియల్ కాలనీలో ఉన్నటువంటి దాకా అంబేద్కర్ మిషన్కి
చాలా బలమైనటువంటి సైనికులుగా ఉన్నటువంటి భీమదల్లో సైనికులుగా ఉన్నటువంటి హార్డ్ కోర్ అంబేద్కరేట్స్ బుద్ధిస్టు అంత మల్కాపురం ఇండస్ట్రియల్ బెల్ట్ అంతా ఉండేది. వాళ్ళతో పరిచయం ఏర్పడింది. షిప్యార్డ్ ఎస్పీఆర్ గారు చదివింది, మహర్ కాలనీ అయింది, అంబేద్కర్ కాలనీ అయింది, ఇక్కడ క్రాంతినగర్ అయింది, అక్కడ ప్రసాద్ గార్డెన్స్ అయింది. ఇలా ఏ కాలనీ తీసుకున్నా సరే పేర్లు మారిపోయాయి. అంబేద్కర్ భావజాలానికి దగ్గరగా ఉన్నటువంటి పేర్లు వాళ్ళకు స్ఫూర్తి నింపే క్రమంలో ఆ పేర్లు మారాయి. వ్యక్తుల పేర్లు మారాయి, నా పేరు మారాయి. నేను అర్జునుడు, బైప అర్జునుడు, గంగయ్య, గంగయ్య జైభీముని తెలియపరుస్తూ మౌనమూర్తి గారిని ఎప్పుడైనా చూడడానికి వెళ్తే ఒక పాట పాడరాదు, ఆయన పాడందే ఒప్పుకునేవాడు కాదు. అందుకే ఈ సమయంలో ఒక పాట రాశాను, అది పాడతాను. శ్రీమతి సుబ్బమ్మ శ్రీరాముల పుణ్యఫలం పూజ్య పావనుండు యానము నుండి పయనము విశాఖ జీవిత సమరం రైల్వే చిరు ఉద్యోగం నాడు ఉద్యమాల భావాలకు ప్రతిరూపం శ్రీమతి సాక్షి సమంతకమణి సంసార సామ్రాజ్య ఆదర్శ వల్లగుండు సుభారమ్మ రామ్జీ పింజీ ప్రతిపకే ప్రజ్ఞ అంబేద్కరుల ఆదర్శ జనకుండు మన పావనుండు కలిమికి చిందువై కలిమికి బిందువై కరుణకు చిందువై ఆపన్నుల ఆత్మబంధువై ఆదుకున్న దాన కర్ణుడై స్నేహానికి ప్రాణమా 10 మందికి ఆదర్శమా సిరి ఉద్యోగము నుండి ఆంధ్ర విశ్వవిశాల అమ్మ బడి ముద్ది బిడ్డవై కనువరించిన వృత్తిని పవిత్రంగా నుంచి విద్యార్థి లోకానికి ఆచార్యునిగా ఆదర్శుడైనావు యువతరాన్ని మలచి ఉద్యమాల వైపు నడిపిన మానవత ఆంధ్రజాతికే కీర్తిదాయక ఎన్నెన్నో సుగ్రామ ప్రజలకు వెలుగైనా విశాఖపుర వీధులలో జనవాహిని ప్రభంజనమైనావు ప్రతి గుండెను కదిలించి తీరుడవైనావు జాతినంత ఐక్యపరిచి బౌద్ధమున పయనించి బుద్ధ విహారు అంబేద్కర్ ఆశయాల ప్రతిబింబవై విశాల భవన నిర్మాణ కృషివలుడవై గుల్లయ్య కీర్తిని గగనానికి ఎగురవేసిన స్ఫూర్తిదాయక నేటికి ఏనాటికి నేటికి ఏనాటికి మరువలేమయా నీ చరిత్రను నే కొనియాడ నా నీ చరిత్రను కొనియాడ నా ధర్మా. ఈ నినాదం వింటే ఒళ్ళు గగుపరిచే పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. దానికి ఎంతోమంది సమితులైపోయారు. ఈ రోజున కాంగ్రెస్
టాప్ ప్లేయర్ అయినటువంటి రాహుల్ గాంధీ కూడా జైలు నినాదనే చెప్తా ఉంటారు. ఈ నినాదం ఎంత ప్రసిద్ధమవుతుందంటే ఈ నినాదం గురించి మరి కృషి చేసిన కృషివల్యుల్ని మనం ఎవరిని మర్చిపోకూడదు. దాంట్లో మొదటి వరుసలో ఉండేవారు పవన్మూర్తి గారు. పవన్మూర్తి గారు అంటే ఒక మనిషి కాదు, ఒక శక్తి. నేను 1982లో ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఇంచుమించు 87, 89, 88, 89 వరకు ఉన్నాను. నాకు పవన్మూర్తి గారితో పెద్దగా రాకపోవట్లేదు. కారణం ఏంటంటే యాజిటేషన్స్. నేను అప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు కరెక్ట్గా అదే 83లో గవర్నమెంట్ చేంజ్ అయింది. అప్పుడు దాకా ఎస్సీస్కి ఇస్తున్న ఫుల్ మెసేజ్ ఛార్జెస్ ఎన్టీ రామారావు తీసేశారు ముఖ్యమంత్రి అయ్యి. వెంటనే యాజిటేషన్. తర్వాత ఎవరో అమెరికాలోని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ వైస్ ఛాన్సలర్ కింద పెడితే తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి అమెరికా నుంచి మనిషిని తీసుకొస్తావా అని చెప్పేసి అదొక ఉద్యమం. ఈ మెస్ ఛార్జెస్ గురించి ఆల్ యూనివర్సిటీస్తో ఒక ఉద్యమం. ఇలాగా ఉద్యమాల వరవడిలో మేము బాగా ఎక్కువగా శ్రమించవలసిన పరిస్థితులు ఆ రోజు టైంలో ఒకసారి పవన్మూర్తి గారి దగ్గరికి వెళ్ళి కలిశాను. పవన్మూర్తి గారు నా వైపు చూసి, ఫస్ట్ మార్క్ అదే ఫస్ట్ టైం కలవడం, కానీ నేను తెలుసు, నా పేరు తెలుసు, బాగా చేస్తాను, వెరీ గుడ్ అని చాలా ప్రశంసాపూర్వకంగా ఆయన నన్ను ఆహ్వానించిన తీరు నాకు ఎప్పుడు నేను అది నా హృదయ పలకం నుంచి వెళ్ళదు. తర్వాత 85లో కారంచేడు ఉద్యమం, నేను సింహాద్రి గారి ప్రెసిడెంట్ కన్వీనర్గా ఉద్యమం వైజాగ్ అంత చేశాను. చుండూరు, ఇలాగ ప్రతి ఉద్యమంలోనూ చుండూరులో సీఎం గారు కూడా ఆఫీసారు. ఇప్పుడు ఈ ఉద్యమాలను ఈ వరుసగా చేసుకుని వెళ్ళినప్పుడు ఈజ్ ఎ మెంటర్. పవన్మూర్తి గారు అన్న ఆయన మెంటర్. అంబేద్కర్ వాదానికి మెంటర్ అని ఎవరైనా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ మెంటర్ పవన్మూర్తి గారే. అది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. పవన్మూర్తి గారి అభిమానులుగా ఇక్కడ అసెంబ్లీ మీ అందరికీ అభినందనలు. పవన్మూర్తి గారు, నేను 1969లో విశాఖపట్నంలో MBBSలో జాయిన్ అయ్యాను. అప్పుడు మా మిత్రులు చాలామందికి పవన్మూర్తి గారితో పరిచయం ఉండేది. వాళ్ళతో కలిసి నేను పవన్మూర్తి గారు కూడా ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆయన విశాఖపట్నం 1లో ఒక అద్దెంట్లో ఉండేవారు. నాకు అప్పటికే అంబేద్కర్ గురించి ఐడియా ఉంది, ఎందుకంటే మా ఊరు అంబేద్కర్ గారు వచ్చారు, మా నాన్నగారు ఆయన కలిశారు, ఆయన గురించి మాకు చెప్పేవారు. అప్పటికే నేను చదువుకున్నాను ఆ విషయాలన్నీ, కాబట్టి నేను వెంటనే కనెక్ట్ అయ్యాను. మా అన్నయ్య పుష్పరాజు, తెల్లటి పుష్పరాజు, ఆయన మంచి ఆర్టిస్టు. అయితే ఆయన పిలిపించి ఒక 15 రోజులు ఇంట్లో పెట్టుకొని ఆయన అంబేద్కర్ పోర్ట్రైట్స్ అన్నీ వేయించారు అప్పట్లో. తర్వాత మేము ఎప్పుడు పవన్మూర్తి గారు ఇంట్లో కలిసేవాళ్ళం. నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. క్రిస్టియన్ సామాన్యంగా కొద్దిగా 10 మంది చేరితే ఒక చర్చ్ కట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. ఇక్కడ ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు కదా, ఏంటి పవన్మూర్తి గారి ఇంట్లో కలుసుకోవడం ఏంటి, ఆయనకి ఢిల్లీకి కాదు, వారికి కుటుంబానికి చాలా ఇబ్బంది కలుగుతుంది, మనందరం కూర్చోవడానికి మనకు ఒక ప్లేస్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు అనేటటువంటి ఐడియాని ఇవ్వడంలో నేను కూడా ఒకడిని. ఆ విధంగా పవన్మూర్తి గారు
నాకు ఉండేటటువంటి పరిచయంలో. ఇంకా ఆ రోజుల్లో చాలా ఐడియాలజికల్ వార్ జరుగుతూ ఉండేది. అప్పట్లో శ్రీకాకుళంలో నక్సలైట్ ఉద్యమం మంచి ఉధృతంగా జరుగుతూ ఉండేది. ఎప్పుడు కూడా నక్సలైట్ల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది ప్రొఫెసర్స్ నక్సలైట్ ఉద్యమం పట్ల చాలా అభిమానంగా ఉండేవాళ్ళు, దాన్ని సమర్థిస్తూ ఉండేవాళ్ళు. అదే సమయంలో పవన్మూర్తి గారు అంబేద్కర్ ఐడియాలజీని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఈ కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు పవన్మూర్తి గారిని ఒకవైపున అభినందిస్తూ ఈ ఐడియాలజికల్గా అంటే క్యాస్ట్ వర్సెస్ క్లాస్ అనేటువంటి అంశం మీద చర్చ జరిగేది. చర్చ జరిగినప్పుడు పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ కె వెంకటేశ్వర్ గారు, పవన్మూర్తి గారు వీళ్ళిద్దరూ కూడా వాదించుకునేవాళ్ళు. ఆ వాదనలో ఏంటంటే ప్రధానంగా పవన్మూర్తి గారు ఏమనేవాళ్ళు అంటే క్యాస్ట్ ఈజ్ ద డివిజన్ ఆఫ్ లేబరర్స్. మీరు క్లాస్ అంటున్నారు కానీ క్లాస్ ఈజ్ ద డివిజన్ ఆఫ్ క్లాస్ డివిజన్ ఈజ్ వెరీ డిఫరెంట్. వేరాస్ it is a caste. All workers are divided into caste, and caste is a petrified class. Caste is a petrified class. కాబట్టి ఇక్కడ యునైట్ కాలేరు. యునైట్ అవడానికి ఈ మాస్టర్ పవన్మూర్తి గారిని నేను వైజాగ్ 78లో వచ్చాను. అప్పటికి మా అన్నయ్య కేపీ సుబ్బారావు గారు ప్రొఫెసర్గా చేశారు. అక్కడికి వచ్చిన వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యూనివర్సిటీకి అన్నయ్య పవన్మూర్తి గారిని చూడాలి నేను అని అన్నాను. అది ఎందుకన్నానంటే మేము హై స్కూల్ నుంచే మాకు అంబేద్కర్ నిజము అంబేద్కర్ భావజాలం తూర్పుగోదావరి జిల్లాలో మా ఊళ్ళో కూడా బాగా ఎక్కువ ఉండేది. అక్కడ కాకినాడకి నాయకత్వం ప్రసాదరావు గారు వహించేవాళ్ళు. ఆయన పవన్మూర్తి గారు మాకు బాగా ఈ దళిత ఉద్యమానికి నాయకులని ప్రగాఢంగా నమ్మేవాళ్ళు. అందుకని నేను ఇక్కడికి వచ్చినాక అన్నయ్యని పరిచయం చేయమన్నప్పుడు ఆయన డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఎక్కడ చేస్తున్నాను అన్నాను. నేను పోర్ట్ ట్రస్ట్లో జాబ్ వచ్చాను సార్ అన్నాను. అలాగా అయితే నువ్వు పోర్ట్ ట్రస్ట్లో మన అంబేద్కర్ గారిని ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని అనుసరించు అన్నారు. ఎందుకంటే అంటూ వాళ్ళకి అన్నారు, మీ దగ్గర సర్దార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కలు ఒకసారి అన్నారు. కానీ ఆ తర్వాత సర్దార్ గురించి ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. రామమూర్తి గారి పరమ శిష్యుడని మనం అందరం చెప్పుకోవాలి. శిష్యుడే కాదు, ఆయన ఏం చెప్తే అది తూచ ఆచరించిన నాయకుల్లో సర్దార్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే మేము ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఆయన ప్రెసిడెంట్ అయితే జనరల్ సెక్రటరీగా ఆఫీసర్ సెక్షన్ చేసినప్పుడు ఆయన చేసిన ఉద్యమం అది పవన్మూర్తి గారి ఉద్దేశమే. కాబట్టి ఆయన ఒకసారి స్మరించుకుంటూ మేము కవిగా అక్షర నివాళి చేయడానికి చిన్న కవిత రాసిన చదివి నిర్వహిస్తాం. మన పవన్మూర్తి గారు మహోన్నత శిఖరమై రాలిపోయిన ఒక తరం వేదన విభజనతో తడబడుతూ అదృశ్యమైపోతున్న ఈనాటి తరం ఆచరణ. మహోన్నత శిఖరమై రాలిపోయిన ఒక తరం వేదన విభజనతో తడబడుతూ అదృశ్యమైపోతున్న ఈనాటి తరం ఆచరణ. విశాఖ నడిబొడ్డులో దళిత నగారా మోగించి నాంది పలకంగా కొండను చదును చేసి అడవిని కేంద్రం చేసి విశాలమైన భవనంగా బౌద్ధ ఆరాధ్య స్థలంగా కొలిచి మలిచి అలసిన మనిషి పవనమై గోదావరి అలగా పారి కళింగాంధ్ర శిలలో మార్పుకు అంకురార్పణగా గంభీరంగా ప్రచండమై విప్లవ శంఖం పూరించి గోదావరి అలగా పారి కళింగాంధ్ర శిలలో మార్పుకు అంకురార్పణగా గంభీరంగా ప్రచండమై విప్లవ శంఖం పూరించి దళిత ఉద్యమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల కేంద్ర బిందువుగా విరిసి ఎందరో మేధావులు మరి ఎందరెందరికో స్ఫూర్తిదాయకమైన మహోన్నత మూర్తి పవన్మూర్తి గారు. జాతన్నా కులమన్నా ఏకోన్ముఖంగా నిలిచి హీనంగా చూడబడుతున్న మనిషి మనుగడకు మూర్తిభవించే ఆర్తి ఆత్మాభిమానం కోసం పరితపించే స్ఫూర్తి. తొలితరం అంటావో గట్టి పట్టుదల అంటావో అనుకున్న ఆశయం కోసం
బాబాసాహెబ్ సందేశాన్ని నడయాడే తెలుగు నేలపై ఉగ్గు పాలతో బుజ్జగించి తొడుగడుగుడ బాల్యమై రగిలిపోయే యువకుడై చలించిన భావోద్వేగం అంబేద్కర్ బాటలో అందరూ నడవాలని కలలు గన్న భావం నరనరాన రగిలించి విద్య అనేది ఉపాధేనని రాజ్యాధికారం మనదవ్వాలని విద్య అనేది ఉపాధేనని రాజ్యాధికారం మనదవ్వాలని కలలుగన్న నాయకులందరికో గొప్ప రాజకీయ కోవిదుడై రాజ్యంపై మరువని ముద్ర వేసి సనాతన ధర్మానికి విరుగుడుగా హేతువాద నాస్తిక సహచరుడై కమ్యూనిస్టులకు కూడా ముద్దుబిడ్డై తాను కలలుగన్న రాజ్యం కోసం ఎల్లప్పుడూ పరితపించే నేస్తం ఆఖరి క్షణాల్లో తానెవరో తనకే తెలియని తనమై నా అన్న వాళ్ళను కూడా గుర్తించలేని ఆఖరి క్షణాల్లో తానెవరో తనకే తెలియని తనమై నా అన్న వాళ్లకు కూడా గుర్తించలేని ఆఖరి క్షణమై తానెదురు చూసే ఆశల పల్లకి ఎవరు మోస్తారోనని చూసి ఎదురు చూపుల కాలమంతా తెలియని కనసారి విషాదం బతుకున్నంతకాలం బాబాసాహెబ్ ధ్యాసతో బడుగు జాతి బాసటగా తడారిపోని అంతరంగమై దళితుల కోసం పరితపించే పవిత్ర పాద ముద్రలతో అంబేద్కర్ ఆశయ సాధనలో భీమ్దల్ కమాండర్గా నీలి జెండా రెపరెపల్లో దళిత జనం గుండెల్లో కదలాడుతూనే ఉంటారు. అంబేద్కర్ భవన చూపులో మదిలో వెలిచే జ్ఞాపకమై మన అందరి ఆలోచనలో వెలుగుందే మర్చిపోని తార మరువరాని మరో ఆశాదీపం మన పావనమూర్తి గారు. జై భీమ్. పావనమూర్తి గారి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవన్నీ మన ముందు మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా చెప్పినవి మీకు అందరికీ తెలుసు. మాస్టర్ గురించి మాస్టర్ గారి శిష్యులు ఫాలోయింగ్ ఎలా ఉండేదో ఒక్క ఉదాహరణ చెప్తాను. 1985 అనుకుంటాను కారంచేడు ఇష్యూ జరగడం జరిగింది. విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆ సంఘటనకు నిరసిస్తూ ధర్నా జరుగుతుంది. అప్పటికి మాస్టర్ గారి నాయకత్వంలో భీమ్దల్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. నేను భీమ్దల్లో లేను, ఆ శిబిరంలో లేను, కానీ వేరే ఆర్గనైజేషన్లో ఉన్నాను, ఎంఎల్ పార్టీలో ఉన్నాను. అది కూడా పక్కనే టెంట్ వేసి జరుగుతుంది. 2 శిబిరాలు కారంచేడు ఇష్యూకి వ్యతిరేకంగా 2 ధర్నాలు జరుగుతున్నాయి. ఒకటి భీమ్దల్, 2 ప్రజా సంఘాలు ఎంఎల్ పార్టీలో 2 ధర్నాలు జరుగుతున్నాయి. పోలీసులు చాలామంది ఉన్నారు, ఉద్రిక్తతగా ఉంది. పావనమూర్తి గారి పేరు ఎక్కువ వినపడుతుంది. ఆ ఉద్రిక్తతలో పావనమూర్తి గారిని ఆ ధర్నా అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పబ్లిక్ మీటింగ్ ఉంది. మాస్టర్ గారు మాట్లాడతారు. అప్పటికే పావనమూర్తి గారిని అరెస్ట్ చేశారనే ఒక వదంతి వచ్చేసింది. మాస్టర్ని అరెస్ట్ చేశారు. గందరగోళం, ధర్నా శిబిరం అంతా కూడా గందరగోళం అయిపోయింది. ఆ భీమ్దల్ స్టూడెంట్స్ ఎంత ఫోర్స్గా ఉండేవారు చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. 13వ నెంబర్ బస్సు వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి కాన్వెంట్ జంక్షన్కి వెళ్తుంది. అది 13వ నెంబర్ బస్సు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్కి వచ్చిన తర్వాత బస్సుని హైజాక్ చేశారు మన మిత్రులు. హైజాక్ చేసి బస్సులో ఉన్న ఫుల్ అందరినీ కూడా బస్సు దించేసి బస్సును హైజాక్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ తీసుకొచ్చేసారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడికి తీసుకొచ్చి మేము కూడా వచ్చాం. మా ధర్నా శిబిరం కూడా ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేస్తే అప్పుడే కొత్తగా కట్టినటువంటి అంబేద్కర్ అసెంబ్లీ హాల్ కొత్తగా నిర్మించాలనుకుంటున్నాను, గుర్తుంది. పోలీసులు చాలామంది ఉన్నారు, పోలీసు బెటాలియన్ చాలామంది ఉన్నారు. పావనమూర్తి గారిని అరెస్ట్ చేయాలా? ఎట్టి పరిస్థితుల్లో కూడా పావనమూర్తి గారిని అరెస్ట్ చేయలేము, అరెస్ట్ చేయాలి. ఈ విధంగా ఆఖరికి పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయమై పావనమూర్తి గారు పోలీసు మధ్య నుండి కార్యకర్తలు వచ్చి అసెంబ్లీ హాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. జనం ఎంతమంది ఉన్నారో పోలీసులు ఎంతమంది ఉన్నారు అది చూసి మాస్టర్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అనుమోదన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి
పావులమూర్తి గారి కుటుంబ పక్షాన మరియు విశాఖపట్నం బిఎంసీ అనే వారి పక్షాన మిమ్మల్ందరికీ ఆహ్వానం పలుకుతూ అలాగే జై భీములు. ఇప్పటివరకు మనం చాలామంది పెద్దలు వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చూసి విన్నాం పావనమూర్తి గారితో. అలాగే ఆయన యొక్క ఏవి కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఆయన యానాంలో పుట్టి విశాఖపట్నంలో ఇక్కడ చనిపోయే వరకు జరిగిన ప్రతి కార్యక్రమానికి మనకు ఏవి రూపంలో చూపించారు, మనంతా చూసాం. సో వ్యక్తిగతంగా నేను 94లో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి చింతగారి పావనమూర్తి గారి అన్నోదయ కార్యక్రమానికి ఇచ్చేసిన అంబేద్కరీలకు, అభిమానులకు, బౌద్ధులకు, రాజకీయ నాయకులకు, కార్మిక నాయకులకు అందరూ కూడా హృదయ జేబీలు మిత్రులారా, మరి పావనమూర్తి గారితో నా పట్ల సుమారు 40 సంవత్సరాలు, 72 నుంచి కూడా ఆయనతో పనిచేయడం జరిగింది. మరి పావనమూర్తి గారు చూసింది 3 ఒకటి నిజాయితీగా పనిచేయడం, అంబేద్కరిస్ట్గా ఆయన ముందుకు వెళ్ళి అన్ని చేసేయడం జరిగింది. కార్యక్రమం మంచి బుద్ధిస్ట్గా ఉండే మనందరూ కూడా బతికిపరిచారు. అప్పుడు అంబేద్కర్ జయంతిలో మేమంతా వెళ్ళేటప్పుడు ప్రచండ గారు, పావనమూర్తి గారు, మా బ్రదర్ ఎంపీ రమణ గారు, రాఘవేంద్ర గారి తాలూకా స్పీచెస్ విని మేమందరం కూడా చైతన్యం పొందాము. మెయిన్ ఈయన ధైర్యశాలి, త్యాగశీలి, ఏ కార్యక్రమానికైనా మంచి ఉద్యమకారుడు పావనమూర్తి గారు. ఆయన అనేక ఉద్యమాల్లో మేము పనిచేస్తాం. ముఖ్యంగా బిఏలో పనిచేసినప్పుడు రాఘవేంద్ర గారితో మేము పనిచేయడం జరిగింది. ఆ రాఘవేంద్ర గారితో ఉన్నప్పుడు టీవీ రావు గారు వీళ్ళంతా కలిసి మేమంతా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు బీంకల్ కమాండర్గా పావనమూర్తి గారు ఉంటే, నేను కమాండర్గా, బీంకల్ కమాండర్గా పావనమూర్తి గారు చీఫ్ కమాండర్గా ఉండేవారు. కమాండర్గా పావనమూర్తి గారు ఉంటే మేమందరం కూడా వింగ్ కమాండర్గా ఉండేవాళ్ళు. నేను బైక్ అనుకునేవారు పావనప్రసాద్ గారు, అలాగే భీమారావు గారు. మేమందరం కూడా ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ముందుకు తీసుకెళ్ళేవాళ్ళం. అలాగే ఈ యొక్క ఒకరోజు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఓల్డ్ కాంప్లెక్స్ దగ్గర గుడిసెలు లాగేస్తే దాన్ని వెంటనే వాళ్ళందరూ కూడా ఊళ్ళోకి పావనమూర్తి ఒకటే ఆర్డర్ ఇచ్చారు, మీరు వెళ్ళి వెంటనే జనవరి 26 ఫ్లాగ్ వర్షం వచ్చిన కలెక్టర్ గారు ఆయన ఆపాలని చెప్పి అంటున్న కూడా వెళ్ళి ఆయన వెళ్ళే కారు గట్టిగా పడుకుంటాం. అప్పుడు కలెక్టర్ గారు ఇమీడియట్గా వెళ్ళకుండా ఆ కారు అడ్డుకుంటే ఇమీడియట్గా సైకిల్ని ఇక్కడ సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని అంతటినీ కూడా పావనమూర్తి గారి తాలూకా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరూ కృషి చేయాలి. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి మన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కోరుకుంటూ ఈ యొక్క సదాకాలం థ్యాంక్ యూ ఉండాలి. బెయిలు భయం లేదు. ఎందుకు? బెయిలుకు ప్రతిరూపం ఆయనే. ఎన్ని స్టేషన్లు అయినా, ఎన్ని లాఠీలైనా, ఎంత ఇదైనా